రాజు గారు ఒక బంతిలో కూర్చున్నప్పుడు ఉమ్, అందరికీ సమానం ఉంటుంది, దొరకదు. ఉమ్, మీరు అనుకుంటున్నారు ఒక పెళ్లికి పోండి, మీరు 2000 మంది వస్తారు, ఉమ్. చివరి బంతి వరకు అదే వంట దొరకాలంటే దొరకదు. రాజకీయాల్లో కూడా అవకాశాలు అందరికీ మరి రావు. వారి పరిస్థితి ఇవాళ ఏంటి? నా పరిస్థితి వాళ్ళ చూడు. మనోభావాలు రాజు దెబ్బతింటున్నాయి. మీరు నన్ను చూశారు, ఉమ్, నేను రాజకీయ కుటుంబం నుంచి రాలే, వ్యాపారవేత్త కుటుంబం నుంచి రాలే, ఒక సాధారణ మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా ఉమ్, ఇవాళ ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చేసింది కేసీఆర్ కాదా? ఉమ్. వాస్తవమే కదా. ఓకే, నేను ఉద్యమంలో ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావచ్చు, కానీ అవకాశం ఇచ్చింది కదా కేసీఆర్. ఉమ్. అట్లా మీరు అన్నట్టు 100 మందికి ఇచ్చారంటే 100 మందికి ఇవ్వకపోవచ్చు, ఒక 60 మందికి దొరకవచ్చు, 70 మంది దొరకవచ్చు. అందరూ పరీక్ష రాస్తారు, అందరూ 100 మార్కులు రాయాలని రాస్తారు, పరీక్ష రాస్తారు, అందరూ 100 మార్కులు రాయాలని రాస్తారు. కొంతమందికి 90 వస్తాయి, కొంతమందికి 80 వస్తాయి, కొంతమంది 70 వస్తాయి, కొంతమందికి 50 వాళ్ళకి వస్తాయి, ఏ విధంగా కొంతమంది ఫెయిల్ అవుతారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. డెఫినెట్ గా వాళ్ళు మానసికంగా ఏమనుకున్నామంటే బాధపడుతున్నారు. ఒకదానికి ఒక తర్వాతకి ఉమ్, కేసీఆర్ గారు ఆలోచించింది ఏంటంటే ఫస్ట్ తెలంగాణ కరెంటుకి ఏడ్చింది, ఫస్ట్ ఈ 2 రంగాల్ని బాగుపడతాలనే ప్రయత్నాన్ని ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత తెలంగాణ ఉద్యమంలో మీ అందరూ చెప్పేది. కాబట్టి కరెంటు విషయం వ్యవసాయాన్ని పండగ చేయాలని ఆలోచన. ఉమ్. కరెంటు 24 గంటల కరెంటు ఎందుకంటే ప్రతినిత్యం తెలంగాణలో ఏముండేదండి, ఉమ్. 2014 పూర్వం నిరంతరం ఎక్కడ చూసినా చేనేత కార్మికుల ఆత్మహత్యలు, అవును. రైతుల ఆత్మహత్యలు, బలన్మర్మాలు, తిండి లేక, పాలమూరు జిల్లాలోనైతే వలసలు, ముంబైకి ప్రతినిత్యం అంటే ప్రతి సంవత్సరంలో 2-3 లక్షల మంది వలసలు పోయేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఈ వలసలు నివారించాలి, బలన్మర్మాలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అది నివారించాలి, కరెంటు లేకుండా ఇబ్బంది పడుతున్న రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళని బాధలు తీర్చాలనే ఆలోచనతోటి కరెంటు మీద దృష్టి పెట్టాము, ఉమ్, వ్యవసాయం మీద దృష్టి పెట్టాము ఫస్ట్ దఫాలు. తదనంతరం ఏదైతే ఈ వ్యవసాయానికి ఆధారమైనటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో ఉమ్, తెలంగాణలో నిజాం కాలంలో గొలుసుకట్టు చెరువులు ఉండే, ఉమ్, ఆ గొలుసుకట్టు చెరువులన్నీ కూడా బాగు చేస్తే భూగర్భ జలాల యొక్క భూగర్భ జలాలు పెరుగుతున్న ఆలోచనతో మిషన్ కాకతీయ పేరుతోటి ఉమ్, వందలాది చెరువుల్ని, సుమారు 50,000 పైచిలకు చెరువుల్ని మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసి 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. రైతుకు భరోసాను ఇవ్వడం కోసం రైతు బంధుని తీసుకొచ్చాం. అదేవిధంగా రైతుకు రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేశాం. ఇవాళ అంటున్నారు నేను రుణమాఫీ చేసిన ఏం చేసినావయ్యా? 17,000 కోట్లు చేశావు. కేసీఆర్ ఎంత చేసింది తెలుసా? 35,000 కోట్లు. ఎంత? 29,000 కోట్లు 35 లక్షల మందికి చేసినాం మేము. ఉమ్. 35 లక్షల మందికి 29,000 కోట్లు చేశాం మేము. నువ్వు చేసావు 17,000 కోట్లు. ఉమ్. ఎంత చెప్పావు? పెద్ద బీరాలు కారాలు మీరాలు దిగినట్టు ఇక రాజీనామా చేస్తాడు హరీష్ రావు, ఎడ దాచుకుంటాడో అని ఎకశకాలు మాట్లాడాడు. చేసినవా? ఎంత అన్నావు నువ్వు? బ్యాంకర్ సమావేశం జరిగితే 49,500 కోట్లు అవసరం ఉంటవి, 55 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు రుణమాఫీ కోసం అర్హులు అని చెప్పేసి బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది. SLBC అంటాం, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అంటాం. దాని జరిగితే ముఖ్యమంత్రి గారి అధ్యక్షత జరిగింది. ఆ రోజు మీటింగ్ జరిగితే 49,500 కోట్లు అవసరం అంటే తరంతరం ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్పాడు 40,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్పిండు. 40,000 కోట్లు చెప్పిరా? 40,000 కోట్లు ఏమైంది? క్యాబినెట్కి వస్తాను 31,000 కోట్లు అయింది, బడ్జెట్లకు వస్తాను 26,000 కోట్లు అయింది, అమలుకి వస్తాగానే 17,000 కోట్లు అయింది. మరి ఎవరు నాయన మోసపోయి చేసింది? మోసం చేసింది మీరు, హామీని అమలు చేయండి మీరు, అన్యాయం చేసింది మీరు, మళ్ళీ ఇవాళ పెద్ద ఎత్తున బీరాలు కారాలు దూరుతుంది మీరు. బడ్జెట్లకి ఇయ్యలేకపోతారు అంటారా? ప్రేమ ఉండాలయా రాజకీయాలు. ఇప్పుడు నేనున్నా, ఉమ్, తెలంగాణ అనే ప్రేమ ఉంది కాబట్టి కొట్లాయన నేను. ఉమ్, లేకపోతే నేను డాక్టరేటు ఎందుకు జైలు ఉండాలి? ఉమ్, 50 రోజులు జైల్లో ఉన్నా నేను. MSc BD PhD చదువుకున్న ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్ష ఉంది కాబట్టి నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకురాలే, తెలంగాణ కోసం కొట్లాడి బిడ్డ అన్నారు నన్ను. నా చేసుకున్న భార్య కూడా అన్నది కొట్లాడాలని చెప్పేసి. మా తల్లిదండ్రులు కొట్లాడి బిడ్డ ఏం కాదు, జైలు అయితేంది, బెయిల్ అయితేంది, లాంటి దెబ్బలు అయితేంది, భాషవాయి గోళాలు అయితేంది బిడ్డ, యూనివర్సిటీలో కొట్లాడు బిడ్డ అని చెప్పారు. ప్రేమ ఉండాలి రైతాంగం పట్ల, అమలు చేసే విధానం పట్ల ప్రేమ ఉండాలి. ఏది నీ ప్రేమ? ఏం చేశావు? 31,000 కోట్లు అవసరం అని చెప్పినావు. సుమారు 39 లక్షల మంది రైతాంగం రుణమాఫీ అన్నావు. ఇవాళ 23 లక్షల మంది రైతాంగానికి చేశావు. నువ్వు చెప్పిన లెక్కలే కదా, నువ్వు చెప్పిన లెక్కలే చేయలేకపోయినావు కదా. ఎవరు రాజీనామా చేయాలి? హరీష్ రావు గారు చేయాలనా? నువ్వు చేయాలనా? PAC చైర్మన్ అట్టట్టిస్తామని చెప్పేసి అంటే కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి, రుణమాఫీ చేయలేకపోయినావంటే హరీష్ రావు మీద దాడి. అయ్యా వరద బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, అన్నమో రామచంద్రాన్ని అరుస్తా ఉన్నారు, 9 మంది ఎమ్మెల్యేలు ఈ ఖమ్మంలో ఇస్తే 9 మందిని కాపాడలేకపోయారు. సుభాన్ ఖాన్ ఒక మధ్యతరగతి ఒక JCB తోలుకునే డ్రైవర్ 9 మందిని కాపాడిండు. నువ్వు 9 మంది ఎమ్మెల్యేలు నువ్వు కాపాడలేకపోయినావంటే అక్కడ దాడులు.
జర్నలిస్టులు ఉస్మాన్ యూనివర్సిటీలో డిఎస్సి సంబంధించి పోస్ట్ పోన్ చేయండి, మెగా డిఎస్సి ఏమంటే అక్కడ దాడులు. రుణమాఫీ చేయలేదు ఈ కొండారెడ్డిపల్లిని నిరూపిస్తామని చెప్పేసి మహిళా జర్నలిస్టులు పోతే కొండారెడ్డిపల్లిలో దాడులు. 1407 మంది రుణమాఫీ కోసం అప్లై చేసుకుంటే 50 మందికి అయింది రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు, వెల్కమ్ చేశారు, రాహుల్ గాంధీని ఇన్వైట్ చేశారు, రాండి సార్ మీరు ముఖ్యమంత్రికి పోయి చూద్దామని చెప్పేసి. ఎవరు చేయలేరండి. ఇంకొక క్వశ్చన్, తులా బంగారం వచ్చిందా రాజు? క్వశ్చన్, క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.